హాయ్ ఫ్రెండ్స్, అందరూ బావున్నారా? కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. జీవితంలో ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. గతాన్ని తలుచుకుని బాధపడటం కంటే ప్రతి క్షణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగడమే నిజమైన జీవితం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ను కింద తెలియజేయండి. ఇక నా జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను మీతో పంచుకుంటున్నాను. నా పేరు సుజాత. ఒక చిన్న పట్టణంలో 2 అంతస్తుల భవనంలో మేము ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్లం. నేను, నా తోడికోడలు రాధిక ఒకే ఇంట్లో క్రింది 2 అంతస్తులలో ఉండేవాళ్లం. నేను మంచి రూపంతో కళకళలాడుతూ ఉండేదాన్ని. రాధిక పొడవైన జుట్టుతో చాలా అందంగా ఉండేది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. రాధిక భర్త ఒక బ్యాంకులో పనిచేసేవారు. వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలతో బిజీగా ఉండటంతో ఇంట్లో ఉన్న మమ్మల్ని పెద్దగా పట్టించుకునేవారు కారు. ఎప్పుడూ డబ్బు ధ్యాసలోనే ఉండేవారు. నేను, రాధిక మాత్రం సొంత అక్కా చెల్లెళ్లలా కలిసిమెలిసి ఉండేవాళ్లం. సాయంత్రం వేళల్లో మేడపైకి వెళ్లి బట్టలు ఆరేస్తూ ముచ్చట్లు చెప్పుకునేవాళ్లం. మా ఇంట్లో 2వ అంతస్తులో కృష్ణ అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. ఒకరోజు సడన్గా పెద్ద వర్షం ప్రారంభమైంది. రాధిక నిద్రపోతుండటంతో నేను పరిగెడుతూ మేడపైకి వెళ్లి ఎండుతున్న బట్టలు తీస్తుండగా వర్షం ఫాస్ట్గా పడటంతో కృష్ణ కూడా అక్కడే ఉండి నాకు హెల్ప్ చేశాడు. ఆ సమయంలో నన్ను అతను కసిగా చూడటం గమనించి నేను నవ్వుతూ కిందికి వెళ్ళిపోయాను. నాటినుండి మా ఇద్దరి చూపులు కలిశాయి. ఒకరోజు నేను బట్టల ఆరేయడానికి మేడపైకి వెళ్ళినప్పుడు కృష్ణ వచ్చి హాయ్ అని స్మైల్ ఇచ్చాడు. నేను కూడా హాయ్ చెప్పాను. అతను ధైర్యం చేసి నా హెర్రు, నా కళ్ళు, నా ఫిజిక్స్ సూపర్ అని చెప్పాడు. నేను సిగ్గుతో థాంక్స్ చెప్పి కిందికి వెళ్తుంటే మెట్ల దగ్గర నా వెనకాలే వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. నేను కోపంగా విడిపించుకుని కిందకి వెళ్ళిపోయాను. దాంతో భయపడి అతను 2 రోజులు ఊరికి వెళ్ళిపోయి మళ్లీ 3వ రోజు రూమ్కి వచ్చాడు. నేను అతని రూమ్కి వెళ్ళి ఎందుకు అలా చేశావని అడిగాను. మీ అందాన్ని చూసి తట్టుకోలేక చేశానని అతను చెప్పగానే నాలో కూడా ఆశలు చిగురించాయి. కృష్ణ నన్ను మళ్లీ కసిగా హగ్ చేసుకున్నాడు. నేను మురిసిపోతూ ఇప్పుడు వద్దు, మా చెల్లి రాధిక మేల్కొని ఉంది, నేను రాత్రికి వస్తాను అని చెప్పి కిస్ ఇచ్చి వచ్చేశాను. కాని ఆ రాత్రి నా భర్త త్వరగా రావడంతో కుదరలేదు. మరుసటి రోజు నేను మార్కెట్కి వెళ్దామని రాధికను పిలవగా తనకి కాళ్లు నొప్పులుగా ఉన్నాయని ఇంట్లోనే ఉండిపోయింది. నేను మార్కెట్కి వెళ్ళినట్లు నటించి కృష్ణ రూమ్కి వెళ్లాను. నేను స్నానం చేసి రెడీగా ఉన్నాను. కృష్ణ నన్ను గట్టిగా హగ్ చేసుకుని ఇద్దరం కాసేపు సరసాల్లో మునిగిపోయాం. నేనొచ్చేసరికి అంతా సర్దుకుని బయటకు వచ్చేశాం. ఆ రాత్రి నా భర్త రాకపోవడంతో కృష్ణను నా రూమ్కి పిలిపించుకుని రాత్రంతా హ్యాపీగా గడిపాం. అలా దాదాపు 1 సంవత్సరం పాటు మా బంధం కొనసాగింది. ఒకరోజు మేము కలిసి ఉన్నప్పుడు రాధికకు దొరికిపోయాం. నేను భయపడి రాధికను క్షమించమని వేడుకోగా రాధిక మళ్లీ ఇలా చేయవద్దని వార్నింగ్ ఇచ్చి ఊరుకుంది. కొద్ది రోజులకు నేను మా ఊరి జాతర కోసం 1 వారం రోజులు వెళ్లాను. ఆ సమయంలో రాధిక సడన్గా కృష్ణ రూమ్కి వెళ్లి ముచ్చట్లు పెట్టింది. నా భర్త, తన భర్త ఉద్యోగాలకు వెళ్లిన తర్వాత రాధిక కూడా కృష్ణతో సమయం గడిపింది. రాధిక పూర్తిగా కృష్ణవశమైంది. నేను ఊరి నుండి తిరిగి వచ్చాక నన్ను ఎక్కడ వదిలేస్తాడో అని రాధిక ఫీలవుతూ అడిగితే కృష్ణ ఇద్దరినీ సమానంగా చూసుకుంటానని, ముగ్గురం ఒక అవగాహనకు వచ్చి వంతులవారీగా సమయం గడుపుదామని ప్లాన్ చెప్పాడు. నేను ఊరినుంచి రాగానే కృష్ణ నా రూమ్కి వచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు. అప్పుడు ప్లాన్ ప్రకారం రాధిక కోపంగా నటిస్తూ గదిలోకి వచ్చింది. కృష్ణ రాధికను శాంతింపజేసి ముగ్గురం కలిసి ఒకే కుటుంబంలా ఉందామని నచ్చజెప్పాడు. రాధిక నవ్వుతూ ఒప్పేసుకుంది. మరుసటి రోజు నుండి మేమిద్దరం కలిసి పోటీపడి రెడీ అయ్యి కృష్ణ దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టాం. ఆ విధంగా మేమందరం ఎంతో సంతోషంగా మా జీవితాన్ని కొనసాగించాము.